అందరికీ నమస్కారం. ఈ వారం మాకు కొన్ని డిఫరెంట్ కామెంట్స్ వచ్చాయి. ఇచ్చేటువంటి ప్రోగ్రాము ఏదైతే వీడియోస్ మనం చూసి కొంతమంది డిఫరెంట్ అంటే సమస్య గురించి చెప్పారు. అంటే లైంగికపరమైనటువంటి సమస్య గురించి ప్రస్తావించారు. మనం రకరకాల ఫుడ్ గురించి, డైలీ యాక్టివిటీ గురించి, వీటి గురించి కూడా ఉన్నటువంటి అపోహల్ని క్లియర్ చేయడానికి సంజీవిని ప్రకృతి ఆశ్రమం అనేది ట్రై చేస్తుంది. సో ఈ వేలో కూడా అంటే కొన్ని మాకు అది అపోహనే అనిపించింది, ఎందుకు ఇలా అని చెప్పి ఆ విషయం గురించి కూడా మీకు కొంచెం అపోహలు క్లియర్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము చెప్తున్నాము. చాలామంది చిన్న చిన్న పిల్లలు అంటే కుర్రోళ్ళు అంటే 16 కూడా ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా మెన్షన్ చేస్తూ రకరకాల ఏజ్ గ్రూప్స్ మళ్ళీ దాంట్లో వాళ్ళు మెన్షన్ చేసింది అంగం సైజు పెరగడం. అంగం సైజు పెరగడానికి మీ దగ్గర ఏమన్నా ఉందా, ప్రకృతి వైద్యంలో ఏమన్నా ఉందా అని అడుగుతున్నారు. అసలు తమ్ముడు, నాకు ఈ క్వశ్చను అసలు ఈ తొక్కలో క్వశ్చన్ ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదండి. ఏంటిది అంత అవసరమా? అవగాహన లేని వాళ్ళు మాట్లాడతారు. ఓకే, సైజుకి సాటిస్ఫాక్షన్కి అసలు సంబంధం లేదు. స్త్రీకి ఇప్పుడు సపోజ్ మీరు యోని అంటున్నారు. ఓకే, యోని ఉండేది 3 ఇంచెస్, డెప్త్ ఉండేది 3 to 5 ఇంచెస్ ఉంటుంది. పైన 1 ఇంచ్లోనే కావాల్సినటువంటి ప్రేరేపితాలు అంటే కామనాడులు అంటాం. ఓకే, సెక్సువల్ సెంటర్స్ అంతా 1 ఇంచ్లోనే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే లోపల కూడా కాకుండా పైనే ఉంటాయి. వాటిని స్టిమ్యులేట్ చేస్తేనే ఆర్గాజం అనేది వస్తుంది. భావప్రాప్తి అంటారు తెలుగులో. ఎటువంటిది ఉంటుంది. అటువంటిది ఉన్నప్పుడు ఇంకా 3 ఇంచులేంటి, 4 ఇంచులేంటి, 10 ఇంచులేంటి ఏం చేసుకుంటాం? దాన్ని చేసేది ఏం లేదు కదా. అసలు లోపలికి పోయిన తర్వాత ఏమీ ఉండదు, నథింగ్. అది కూడా కాకుండా బాబాయిలు మీరు కూడా నాకు ఇవి పెడుతున్నారండి. పెళ్ళైపోయి 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఈ క్వశ్చన్ ఎందుకు వస్తుందండి? బాగానే ఉన్నారు, ఫ్యామిలీ బాగానే ఉంది, పిల్లలు బాగానే ఉన్నారు కదా, మరి మధ్యలో ఈ క్వశ్చన్ ఎందుకు వస్తుంది? ఆ దిక్కుమాలిన వీడియో చూడడం మానేయండి. ఆ సైట్లకు వెళ్ళేసి నానా దరిద్రం చూపిస్తుంటారు అక్కడ, అవి చూడడం మానేయండి. అవి చూస్తే లేని డౌట్లు వస్తున్నాయి కొత్తవి. అది విచ్చలవిడి శృంగారం. వాళ్ళు డబ్బులు చేసుకునేదానికి ఆ పనులు చేస్తారు. మనది అది కాదు. భారతీయ నాగరికతలో శృంగారం అనేది ఒక పార్టు. కామి కానివాడు మోక్షగామిగాడు అని మెన్షన్ చేశారు, గుర్తుందా? కామం అంటే భార్యతో మనం చేసేటువంటి సహగమనం అనేది ప్రాపర్గా ఉంటే కూడా మోక్షం ప్రాప్తిస్తుందని చెప్పారు. అది తెలియకుండా దాన్ని ఏదో విచ్చలవిడిగా ఎలా పెడితే అలా ఇదే శృంగారం, ఓపెన్ మైండ్ లేదు అని మనం మాట్లాడుతాం. వాళ్ళకే ఓపెన్ మైండ్ లేదు, మనకేంటి? మనకు ఓపెన్ మైండ్ ఎప్పుడో ఓపెన్ చేసేసాం మనం. ఇప్పుడు కాదు. వాత్సాయనుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం బుక్ రాశాడు ఏకంగా. వాళ్ళని రాయమని ఎవడు? ఈ ఫోన్ సైట్లు పెట్టుకొని దరిద్రపు అన్నీ చూపించేసి దాంట్లో ఇదే శృంగారం అని చెప్పి చూపించే దరిద్రపు ఆ వికృత చేష్టలు మనం చూడాల్సిన అవసరం లేదు. గుడిలో గోపురం మీద బొమ్మలు పెట్టుకున్న నాగరికత మనది. మనం ఓపెన్ మైండెడ్. దాన్ని ఎలా వాడాలి అన్నది ఇంపార్టెంట్. ఇదే పని ఆ రూమ్లోకి వెళ్తే యోని అంగం దాని ప్రవేశం. నేను చెప్పేది, మీరు పడక గదిలోకి వెళితే మీ ఇద్దరే ఉంటారు. దాన్ని సెక్స్ అని వెధవ వర్డ్స్ వాడారు, కానీ యాక్చువల్గా రాసలీల తెలుగు పదం. రాసలీల అదంతే, ఆత్మకు సంబంధించింది. రతి కేళి ఇటువంటి పదాలు వాడారు. ఆట. సో మీరు వెళ్ళిన తర్వాత చూసుకోవాల్సింది కింద కాదండి, పైన చూడండి. మీ భార్య ఫేస్ చూడండి. సో కేవలం అంగప్రవేశం చేయడము ఇది కాదు. దీనివల్ల అసలు స్త్రీకి ఎటువంటి సంబంధం ఉండదు. ప్రేమగా మాట్లాడండి, ప్రేమగా దగ్గర తీసుకోండి. ఓకే, తనతో అన్యోన్యంగా ఉండి మీరు మాట్లాడి దగ్గర తీసుకుంటే చాలు. స్త్రీకి యోని ఒకటే కాదు, అది లీస్ట్ ప్రయారిటీ. ఓకే, చాలా భాగాలు ఉంటాయి. అసలు మీకు తెలుసా మీ భార్యలో ఏమేమి సెన్సిటివ్ పార్ట్స్ ఉన్నాయో మీకు తెలుసా? ఎప్పుడైనా మాట్లాడితే కదా, మనం మాట్లాడం. మగమహారాజులు, కొవ్వు ఎక్కువ.
అందుకే వచ్చిన ప్రాబ్లం ఇదంతా. ముందు మాట్లాడండి, తనకి ఏం కావాలో మీకు తెలుస్తుంది, తను ఏం కోరుకుంటుందో మీకు అర్థమవుతుంది. సో అసలు యోనిని టచ్ చేయకుండానే ఆర్గాజం వస్తుంది తెలుసా మీకు, భావప్రాప్తి వస్తుంది, చాలా సాటిస్ఫై, పీక్ స్టేజ్ వెళ్ళిపోతారు. జస్ట్ మీరు ముద్దు ముచ్చట అంతే. దీన్ని ఫోర్ ప్లే అని చెప్పి పెడతారు, అవసరం లేదు. జస్ట్ మీరు ప్రేమగా మాట్లాడి టైం గడపండి. ఇదేదో మెకానికల్ కార్యక్రమం కాదు. మెకానికల్ కార్యక్రమం ఇదేదో బండి నడపడం లేకపోతే డ్రిల్ వేయడం ఇటువంటి కాదండి. శరీరాలతో మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఊహించండి, మీ పక్కన ఈరోజు మీ భాగస్వామిగా నిల్చున్న మనిషి సడన్గా మాయమైపోయింది అనుకోండి, నెక్స్ట్ మినిట్లో మీకు ఎలా ఉంటుంది? ఎప్పుడైనా ఊహించారా? ఆ పరిస్థితిని ఊహించగలరా మీరు? కానీ ఉన్నప్పుడే ఆనందించండి, ఉన్నప్పుడే ఆ భావాలను పంచుకోండి. అది శృంగారం. వెళ్ళి అక్కడికి వెళ్ళి పడగదిలోకి వెళ్ళి బట్టలు తీసేసి చేయడం, నా సైజ్ అంతా నీ సైజ్ అంతా చూసుకునేది కాదండి. కాబట్టి మేము చెప్పేది, దానికి సైజుకి అసలు ఎటువంటి సంబంధము లేదు. మీకేమవుతుంది, ఉద్రేకం వచ్చినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ పెరుగుతుంది, 1 ఉన్నది కాస్త 3 ఇంచెస్ దాకా వెళ్ళిపోతుంది. అసలు అక్కర్లేదు, మీరు ఎంటర్ కావాల్సిన అవసరమే లేదు, అంగప్రవేశం జరగాల్సిన అవసరమే లేదు. నిజం చెప్పాలంటే మీ తృప్తి కోసం మీరు ఎంటర్ అవుతున్నారు. చాలామంది అనుకుంటారు ఎంటర్ అయిపోయి అక్కడ సో మీకు ఎజాక్యులేషన్ అయిపోవడం అంటే స్పర్మ్ ఎజాక్యులేట్ కావడం వల్ల స్త్రీకి చాలా హ్యాపీ ఉంటుందని అదొక ఫీలింగ్లో ఉంటారు. అది ఎజాక్యులేట్ కావడం నీకు అవసరం. నీకు వచ్చినటువంటి ఒక బ్లడ్ సర్క్యులేషన్ పూర్తిగా అక్కడికి వచ్చినప్పుడు నీ సెమెన్ ఏదైతే ఉందో అది ఉన్నటువంటి పాత్వేల నుంచి పాస్ అయ్యేటప్పుడు నీకు హ్యాపీ ఉంటుంది. నీ ఆనందం కోసం నువ్వు పెట్టుకుంటూ వాళ్ళకి ఆనందం ఏంటి మధ్యలో? వాళ్ళకి అసలు సంబంధమే లేదు ఆ విషయం. దానికి ఆ మాత్రం దానికి 3 ఉందా 4 ఉందా 5 ఉందా ఈ లెక్క వేసుకోవడం ఏంటి? పొడవు అంటే గాడిదకి కూడా ఉంటుంది, దాన్ని కూడా అనుకుంటామా? అది కాదు కదా. మనం మనుషులం కాబట్టి అసలు దానికి సంబంధమే లేదు. కావాలంటే ట్రై చేయండి. ఇది మనం మాట్లాడుకునే మాటలు, ఓకేనా? మగ మహారాజులకు మాత్రమే క్లబ్ ఇది, సంజీవిని క్లబ్. కాబట్టి అంగం సైజుకి ప్లస్ భావప్రాప్తికి సంబంధం లేదు. మీరు దాని గురించి వర్రీ కావడం మానేయండి. ఏం 1 ఇంచ్ ఉంటే చాలు, సరిపోతుంది. ఈ సైజు పెరగాలని చెప్పి దీని మీద పెద్ద బిజినెస్, సైజు పెంచుతాం అని చెప్పి చాలామంది బోర్డులు పెట్టుకొని వాళ్ళ బిల్డింగ్లు పెరుగుతున్నాయి. ఈ సైజులు ఇక్కడే ఉంటున్నాయి, ఏం మారట్లే. సైజు మీద బతుకుతున్నారండి వాళ్ళు. సో ఆ సైజు మీద బతికే వాళ్ళ మాటలు మానేయండి, అసలు వినొద్దు, అవసరమే లేదు. ఓకే, ప్రశాంతంగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ భాగస్వామితో మీరు గడపడం నేర్చుకోండి. ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతాయి, ఏం అక్కర్లేదు. ఓకే, కాకపోతే గడ్డివాములు, వంగ తోటలు, గోడ దూకడాలు ఇట్లాంటి కార్యక్రమాలు మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది ఎందుకంటే అది తప్పు చేస్తున్నానని మీకు తెలుస్తుంది. మీకు తెలుస్తున్నప్పుడు బాడీ మూమెంట్, బాడీ వైబ్రేషన్ వేరే ఉంటుంది, మనసు వేరే ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ప్రాక్టికల్గా ఏది కాదు. అటువంటి మర్చిపోండి. అక్కడ ప్రశాంతంగా గడిపి ఆహ్లాదకరంగా మీరు మీ భాగస్వామితో ఎంజాయ్ చేస్తేనే మీ సైజుతో అసలు సంబంధం లేదండి. నథింగ్, వదిలేయండి. 1 ఇంచ్ ఉందా చాలు, వదిలేయండి. ఇంకా మిగతాది అది చూసుకుంటుంది. అసలు మీరు ముట్టుకోకుండానే మీ భార్య రిలాక్స్ అయిపోతుంది. జీవితంలో అంత ఆనందం ఎప్పుడు చూడనట్టు మీకే చెప్తుంది. కావాలంటే మాట్లాడి చూడండి. ఫోన్ సైట్లు దిక్కుమాలినటువంటి వీడియోలు చూడడానికి ధైర్యం ఉంటుంది, కానీ భార్యతో మాట్లాడే ధైర్యం ఉండదా? మాట్లాడండి, ఒకసారి కూర్చొని మాట్లాడండి. ఈ వీడియో చూపించండి, నేను చెప్పాడు సంజీవిని ప్రకృతి ఆశ్రమం నుంచి చెప్పారు నేచర్ క్యూర్ వాళ్ళు, నేను చూపించాను, నన్ను పెట్టండి, ముందు పెట్టండి. నేను చెప్పాడు, నేను మాట్లాడాలనుకుంటాను, మాట్లాడండి. నిజాలు మీకే తెలుస్తాయి. అంగం సైజుకి దానికి సంబంధం లేదని మీరే చెప్తారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, మారు పేరుతో పెట్టండి మళ్ళీ, ఓకేనా? సిగ్గు కదా. ఓకే, మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.